హాయ్ అండి, ఈ రోజు మనం ఒక ఊబర్ డ్రైవర్ ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఎలా ఉంటుందో చూద్దాం మన ఛానల్లో. హాయ్ అన్న, ఎక్కడ అంటే మీకు ఊబర్ రైడా లేకుంటే పర్సనల్ గా బుకింగ్ జరిగింది? ఇది ఊబర్ రైడ్ అన్న. ఊబర్ రైడ్ ఎంత వస్తుంది అన్న ఊబర్లు ఇక్కడికి? ఇది ఊబర్ వచ్చేసి మనకు 2500 వస్తుంది అన్న. అంటే మీకు 2500 ఏమో ప్రాఫిట్ ఉంటుందా? ప్రాఫిట్ అయితే ఏమి ఉండదు అన్న. ఇది ఒకప్పుడు అయితే వాడు 18 రూపీస్ కిలోమీటర్ ఇచ్చేది, ఇప్పుడు 10 రూపీస్ ఇస్తున్నాడు అన్న. అలా కమిషన్ 30% పోతుంది, మాకు వచ్చేది ఏమి ఉండదు అంత. మాకు లాస్ట్ వచ్చేసి 1000 రూపీస్ వస్తుంది అన్న. 1000 రూపీస్ అన్న, నాకు అర్థం కాదు. ఇప్పుడు మీరు ఒక్క నిమిషం అన్న, మీరు మార్నింగ్ వస్తారు కదా, వచ్చి మళ్ళీ ఇప్పుడు ఈవినింగ్ వరకు వెయిట్ చేస్తారు లేకుంటే డ్రాప్ చేసి వెళ్ళిపోవడం అలా ఏమైనా జరుగుతుంది? 20 ఈవినింగ్ దాకా ఉండాల్సిందే అన్న. అంటే మీకు ఇది వెయిటింగ్ ఛార్జెస్ ఏమన్నా ఇంక్లూడ్ యాడ్ అవుతుందా లేకుంటే ఇదే 2500 మీరు మొత్తం కవర్ చేసుకోవాలి? ఇది రెంటల్ గా బుక్ అయింది ఇది. అయితే దాంట్లో 8 అవర్స్ ఉంటది. 8 అవర్స్ కి అబౌవ్ అయితేనేమో ఇంకా గంటకి 100 రూపీస్ అట్లా, పర్ మినిట్ కి 10 రూపీస్ ఉంటుంది అన్న. అది ఒకవేళ క్యాజువల్ కాకపోతే మీకు 8 అవర్స్ లోపలనే రైడ్ కంప్లీట్ అయిపోతుంది. అదే అన్న, 8 అవర్స్ లో కంప్లీట్ అయినా కానీ మళ్ళీ మీరు ఇంటి దగ్గరికి వెళ్ళాక మళ్ళీ అక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల ఏమైనా బుకింగ్స్ కొడతారా లేదంటే దీంట్లో అప్పటికి టైం అయిపోతుంది, ఓవర్ అయిపోతుంది. అంటే మీకు ఇట్లా ఊబర్ ఇంత టైం వరకే మీరు ట్రావెలింగ్ చేయాలి, రైడ్స్ కొట్టాలి, దాని తర్వాత ఆప్షన్స్ ఏమన్నా ఉంటాయి? అంటే నాకు ఇది వచ్చేసి కంపెనీ వెహికల్ అయితేనేమో మనకు సిటీ లోపలనే కొట్టాలన్నా. ఇది ఓన్ వెహికల్ కాబట్టి మనకు రైడ్ అంత కొట్టనీకి ఉండదు అన్న. దగ్గర నుంచి ఇంకా సిద్దిపేట కలెక్టర్ ఆఫీస్కి వస్తున్నాను ఎవ్రీడే. అంటే మీకు ప్యాకేజ్ ఉంటుందా లేదంటే రెంట్ మాట్లాడుకుంటారా లేదా కిలోమీటర్ వైజ్ ఉంటుందా మీ ప్యాకేజ్ వెహికల్? ఇప్పుడైతే ప్యాకేజ్ ఉందన్న. అది కొన్ని విషయాలు అన్న కార్లో కూర్చొని మనం మాట్లాడుకుందాం. అన్న, ఇప్పుడు మీరు ఊబర్ అన్నారు కదా ఇంతకుముందుకు, ర్యాపిడోలో కూడా ఏమైనా ప్రాఫిట్ ఉంటుందా మీకు? ర్యాపిడోలో అయితే ఏం ప్రాఫిట్ ఉండదు అన్న. ఇది ఊబర్ అయితే మనకు ఒకసారి ఊబర్ మనం మార్నింగ్ ఆన్ చేసాం అనుకో, కనీసం నాది ఎట్లా అంటే మార్నింగ్ నేను 10 అవర్స్ డ్యూటీ చేస్తాను. మార్నింగ్ 6 కి ఎక్కుతాను, ఈవినింగ్ 6 దాకా వేస్తాను. ఇప్పుడు ఊబర్ ర్యాపిడో ఓలా ఎట్లా ఉంటుంది అంటే, నేను ఊబర్ 3 ఆన్ చేస్తాను. యాక్చువల్లీ ఊబర్ ర్యాపిడో ఓలా 3 ఆన్ చేస్తాను. ఏది ముందు వస్తే దాని గురించి వెళ్తాను అన్న. అందులో ఏమవుతుంది అంటే ఊబర్ ఫస్ట్ వస్తుంది. ఊబర్ వెళ్ళిన తర్వాత నెక్స్ట్ రైడ్ లో అయిపోయిన రైడ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ర్యాపిడో కూడా వెళ్ళడానికి ట్రై చేస్తాను. కానీ ర్యాపిడో ఏంటంటే వెయిటింగ్ చేస్తాడు, దాంట్లో కస్టమర్స్ ఎక్కువ బుకింగ్ రావన్నా ఊబరే కంటిన్యూ చేయాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు ర్యాపిడోకి ఊబర్ కి అంటే డిఫరెంట్ ఏంటిది? అంటే మీ రైడ్ పరంగానా లేదా కస్టమర్ పరంగానా ఏం డిఫరెంట్ ఉంటుంది అందులో? ఇప్పుడు ఊబర్ వచ్చేసిందన్న, మనకి రైడ్ కంప్లీట్ కాకముందుకే ఊబర్ లో ఆటోమేటిక్ గా రైడ్ వచ్చేస్తుంది అన్న. అదే ర్యాపిడో అయితే డ్రాప్ అయిన తర్వాత 1 అవర్ తర్వాత యాడ్ చేశారు అనుకోండి. రేపు ఏదైనా మీకు ఏదైనా పండగ